అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. ఇవాల్టి ఈ వీడియోలో జాబ్ వర్సెస్ మాస్టర్స్ని ఇన్ డీటెయిల్ డిస్కస్ చేద్దాం. అండ్ ఈ డిసిషన్ మీ లైఫ్లో మీ కెరియర్లో ఒక ముఖ్యమైన డిసిషన్ కాబట్టి చూస్తే ఈ వీడియో నుంచి ఏమైనా ఇన్సైట్స్ పొందుదాం అనుకుంటే వీడియోని ఐదర్ కంప్లీట్గా వాచ్ చేయండి, లేదా ఇప్పుడే వీడియో స్టార్ట్ అవ్వకముందే ఎగ్జిట్ అయిపోండి. సగం చూస్తే మీకు చెప్తాను కదా, లేనిపోని డిఫికల్టీస్ అంతే. ఈ విషయం నేను ప్రతి వీడియోలో చెప్తున్నానంటే అర్థం చేసుకోండి. చూస్తే వాచ్ ఇట్ కంప్లీట్లీ ఆర్ డోంట్ వాచ్ ఇట్. సో మాస్టర్స్లో కూడా నేను స్పెసిఫిక్గా ఈ వీడియోలో ఐ విల్ ఫోకస్ ఆన్ ఎంటెక్, దట్ ఈస్ మాస్టర్స్ ఇన్ ఇండియా అన్న. సేమ్ ఇదే ఎంసీఏ కూడా వర్తిస్తుందా అంటే వర్తించదు. ఒకవేళ మీరు బీసీఏ చేసుంటే మోస్ట్ ప్రాబబ్లీ ఎంసీఏ చేసేయండి. ఎందుకంటే ప్రయారిటీ ఎలా ఉంటుంది అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ నాలెడ్జ్ కానివ్వండి, ఎనీథింగ్, బీసీఏ ఈజ్ లెస్ దాన్ ఎంసీఏ, విచ్ ఈజ్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు బీటెక్ ఈజ్ లెస్ దాన్ ఎంటెక్ అనమాట. ఇది ప్రయారిటీ సీక్వెన్స్. ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నాలెడ్జ్ కూడా దిస్ ఈజ్ హౌ యూ గెట్ ద నాలెడ్జ్. కాబట్టి ఒకవేళ బీసీఏ చేసుంటే డెఫినెట్లీ ఎంసీఏ ప్రిఫర్ చేయండి. లేదు బీసీఏ తర్వాత చిన్న కంపెనీస్లో 3-4 ఎల్పీఏకి స్టార్ట్ చేసి ఆ తర్వాత పీబీసీస్, ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్కి స్విచ్ అవుతాం అనుకుంటే ఈవెన్ దట్ ఈస్ ఫైన్. అలా కూడా చాలామంది చేస్తున్నారు. సో ఈ వీడియోలో ఐ యామ్ స్పెసిఫిక్లీ టాకింగ్ అబౌట్ జాబ్ వర్సెస్ ఎంటెక్. ఓకే, సో ఎంటెక్ ఎందుకు చేస్తారు? ఓకే, దేర్ ఆర్ ఓన్లీ 4 మెయిన్ రీజన్స్. రీజన్ నెంబర్ 1 ఈజ్ అకాడమియాలో ఇంట్రెస్ట్ ఉంటే మీరు దీంట్లోకి వెళ్తారు. అకాడమియా అంటే టీచర్స్ ఆర్ ప్రొఫెసర్స్ అవుదాం అనుకుంటే దీంట్లోకి ఎక్కువగా వెళ్తూ ఉంటారు. దాట్స్ రీజన్ నెంబర్ 1. రీజన్ నెంబర్ 2 ఈజ్ రీసెర్చ్ ఆర్ పిహెచ్డిలో ఇంట్రెస్ట్ ఉంటే అప్పుడు కూడా ఎంటెక్ వెళ్తూ ఉంటారు. బికాస్ మీకు అంటే ఆపర్చునిటీ ఉంది, ఇప్పుడు డైరెక్ట్గా మీరు చేయొచ్చు పిహెచ్డి, బట్ మోస్ట్ పీపుల్ గో వయా ఎంటెక్ అండ్ దెన్ పిహెచ్డి రూట్. కాబట్టి దానికోసం కూడా ఎంటెక్ చేస్తూ ఉంటారు. రీజన్ నెంబర్ 3 ఈజ్ బెటర్ జాబ్ ఆపర్చునిటీ కోసం. బీటెక్ అయిపోయాక సరిగా జాబ్ ఆపర్చునిటీ రాకపోతే ఎంటెక్ మంచి కాలేజ్ నుంచి చేసి ఆ తర్వాత బెటర్ జాబ్ ఆపర్చునిటీ కోసం. రీజన్ నెంబర్ 4 అండ్ ద ఫైనల్ రీజన్ ఈజ్ ఫీల్డ్ చేంజ్ అనమాట. లెట్స్ సే మీరు మీ బీటెక్లో మెకానికల్ ఆర్ సివిల్లో చదువుకున్నారు, బట్ యూ వాంట్ టు మూవ్ టువర్డ్స్ ఐటీ ఫీల్డ్. ఇంట్రెస్ట్ కూడా ఉంది. సో మీరు ఎంటెక్ ఐటీ సైడ్ బ్రాంచెస్లో చేసుకోవచ్చు. అండ్ ఆ విధంగా ఒక ప్రొఫెషనల్ డిగ్రీ కూడా మీకు కావాల్సిన ఫీల్డ్లో ఉంటుంది. మీరు మెకానికల్ నుంచి ఐటీ సైడ్ వెళ్ళలేరా అంటే వెళ్ళగలరు, బట్ ద పాయింట్ ఈజ్ మీకు ప్రొఫెషనల్గా డిగ్రీ వుడ్ స్టిల్ బీ ఇన్ మెకానికల్ ఓన్లీ కదా. బట్ లేదు, చదువుకుందాం అనుకుంటున్నారు, కొంచెం నాలెడ్జ్ ఇంకా డీప్గా గెయిన్ చేసి అప్పుడు ఫీల్డ్ చేంజ్ అవుదాం అనుకుంటున్నారు అనుకుంటే ఎస్, యూ కెన్ స్టిల్ టేక్ ఎంటెక్. అన్న ఈ ఫీల్డ్ చేంజ్ 4వ ఆప్షన్ ఈజీయేనా అంటే డెఫినెట్లీ నాట్ ఈజీ అండి, బట్ ఇంపాసిబుల్ కాదు. ఈ మధ్యన చాలామంది ఆ విధంగా ఫీల్డ్ చేంజ్ చేసుకుని ఐఐటీస్లో సిఎస్సిలో జాయిన్ అయ్యి ఆ స్పెషలైజేషన్ తర్వాత మంచి ఐటీ జాబ్స్ కొట్టేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇట్స్ కంప్లీట్లీ పాసిబుల్, బట్ ఈజీ అయితే కాదు. ఓకే, బిఫోర్ మూవింగ్ ఫార్వర్డ్, ఒకవేళ మీకు ఆన్లైన్ పీజీలో ఇంట్రెస్ట్ ఉంటే డూ చెక్అవుట్ collegevidya.com. ఎందుకంటే దీంట్లో అన్నీ కూడా గవర్నమెంట్ అప్రూవ్డ్ యూనివర్సిటీస్ అండ్ కాలేజెస్ మాత్రమే ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏఐ పవర్డ్ కాలేజ్ సజెషన్స్ పడుకోవచ్చు మీరు. క్లిక్ హియర్. అండ్ బై ద వే, collegevidya.com ద్వారా మీరు ఆన్లైన్ యూజీ పీజీ కోర్సెస్లో జాయిన్ అవుతే మీకు అప్ టు 10,000 రూపీస్ సబ్సిడీ కూడా లభిస్తుంది. లెట్స్ సే వీఆర్ లుకింగ్ ఫర్ పీజీ కోర్సెస్. క్లిక్ హియర్. ఆ తర్వాత క్విక్లీ అడిగిన డీటెయిల్స్ని ఫిల్ చేసేయండి. They'll ask you to fill some details. And by the way, కాలేజ్ ఆర్ యూనివర్సిటీ మీకు ఈఎంఐ ఆప్షన్ ప్రొవైడ్ చేసినా చేయకపోయినా మీరు collegevidya.com ద్వారా కనుక జాయిన్ అయితే మీకు వీళ్ళే ఈఎంఐ ఆప్షన్ ప్రొవైడ్ చేస్తారు. డీటెయిల్స్ ఫిల్ చేశాక జస్ట్ క్లిక్ ఆన్ సబ్మిట్. సో దీంట్లో మీకు నచ్చిన కాలేజ్ గురించి యూ కెన్ ఐదర్ టాక్ టు ద ఇన్స్టిట్యూషన్ డైరెక్ట్లీ, లేదా సివి ఎక్స్పర్ట్తో కూడా మాట్లాడచ్చు. మీరు కనుక నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా దీంట్లో సైన్అప్ అయితే మీకు 6,999 రూపీస్ వర్త్ అయిన కెరియర్ బూస్ట్ ప్రోగ్రామ్ కూడా ఫ్రీగా లభిస్తుంది. ద బెస్ట్ పార్ట్ అబౌట్ సివి కాలేజ్ విద్య ఈజ్ మీరు డైరెక్ట్గా ఆథెంటిక్ కాలేజ్ వెబ్సైట్కి రీడైరెక్ట్ చేయబడతారు. ఎటువంటి మధ్యలో ఫేక్ వెబ్సైట్స్ ఉండవు. అండ్ ఫైనలీ, బిఫోర్ మేకింగ్ ద చాయిస్ మీకున్న ఆప్షన్స్ అన్నింటినీ మీరు కంపేర్ చేసుకోవచ్చు. వాటికి ఉన్న అప్రూవల్స్ ఏంటి, ఎలిజిబిలిటీ ఏంటి, సిలబస్ ఏంటి, డ్యూరేషన్ ఏంటి, ఆల్ సార్ట్ ఆఫ్ థింగ్స్. దాన్ని బట్టి మీరు డెసిషన్ తీసుకోవచ్చు. ఇందులో డే 1 నుంచి మీకు జాబ్స్ అండ్ ఇంటర్న్షిప్స్కి అప్లై చేసే ఆపర్చునిటీ ఉంటుంది, రైట్? సో ఈ విధంగా కాలేజ్ విద్య ఈజ్ యువర్ వన్ స్టాప్ షాప్. డెఫినెట్లీ లింక్ డిస్క్రిప్షన్ అండ్ కమెంట్స్లో ఉంటుంది. డూ చెక్ ఇట్ అవుట్. కమింగ్ బ్యాక్ టు ద టాపిక్. నౌ బేసిక్గా ఇఫ్ యూ ఆర్ డెఫినెట్లీ 100% షూర్ దాట్ యూ ఐదర్ వాంట్ టు టేక్ ఆప్షన్ 1 ఆర్ ఆప్షన్ 2,
ఆ కేసులో మీరు డెఫినెట్లీ ఎక్కువ ఆలోచించకుండా ఎంటెక్ వైపు వెళ్ళిపోండి. అండ్ ఈ 2 కేసెస్లో కూడా మీరు ఎంటెక్ ఐఐటీస్ నుంచో ఎన్ఐటీస్ నుంచో చేయవలసిన అవసరం లేదు. మీరు జస్ట్ గేట్ క్లియర్ చేసి నార్మల్ కాలేజెస్లో ఒకవేళ ఎంటెక్ చేసినా యూ విల్ స్టిల్ హ్యావ్ ఎలిజిబిలిటీ ఫర్ ఫస్ట్ 2 ఆప్షన్స్. కాబట్టి కళ్ళు మూసుకుని మీరు ఎంటెక్ వైపు గేట్ ఎగ్జామ్ వైపు వెళ్ళిపోవచ్చు. ఎక్కడ ఇష్యూ వస్తుంది అంటే ఐదర్ మీకు ఆప్షన్ 3 ఆర్ ఆప్షన్ 4 కావాలి ఆర్ ఈ రీజన్ కోసమే మీరు ఎంటెక్ గురించి ఆలోచిస్తున్నారు అనుకుంటే ఆ కేసులో మీరు ఎంటెక్ మీ ఊరిలో కాలేజెస్లో చేస్తే అవ్వదు, వర్కౌట్ అవ్వదు. ఐఐటీస్ ఎన్ఐటీస్ పెద్ద ఇన్స్టిట్యూట్స్లో ఎంటెక్స్కే వాల్యూ ఉంటుంది. అక్కడే మీకు బెటర్ జాబ్ ఆపర్చునిటీ ఉంటుంది. మళ్ళీ మీరు చిన్న కాలేజెస్లోనే ఎంటెక్ చేస్తే మళ్ళీ ఇట్ విల్ బి ద సేమ్ సిచ్యువేషన్ అట్ ది ఎండ్ ఆఫ్ 2 years. కాబట్టి ఎస్, దీనికోసం అయితే మీరు గేట్ని మంచి ర్యాంక్తోనే క్రాక్ చేయవలసి ఉంటుంది. ఓకే, విత్ దట్ సెడ్ లెట్ మీ ఆస్క్ యూ ఫ్యూ క్వశ్చన్స్ అండి. క్వశ్చన్ నెంబర్ 1, మీరు గేట్ ప్రీవియస్గా రాశారా? డిడ్ యూ ప్రీవియస్లీ అటెంప్ట్ గేట్? ఒకవేళ ఆన్సర్ ఎస్ అయితే మీకు మళ్ళీ రాస్తే గేట్ క్రాక్ చేస్తారు అనే నమ్మకం ఉందా? ఒకవేళ ఆన్సర్ ఎస్ అయితే గో అహెడ్ అండ్ ప్రిపేర్ ఫర్ గేట్. ఒకవేళ ఆన్సర్ నో అయితే ఆల్రెడీ గేట్ రాశారు అండ్ మీరు గేట్ క్రాక్ చేస్తారు అనే నమ్మకం మీకు లేదనుకుంటే ఎస్, యూ నో ద ఆన్సర్, వెళ్ళి జాబ్స్కి ప్రిపేర్ అయిపోండి, మీరు రాయలేరు. గేట్ రాస్తున్న వాళ్ళకి ఒక ఇంపార్టెంట్ సజెషన్ అండి, గేట్ని మీరు ఎక్కువసార్లు కూర్చుని టైంపాస్ చేస్తూ అటెంప్ట్ చేయకండి. అంటే నా ఉద్దేశం అలా గేట్ రాసుకుంటూ కూర్చోకండి. గేట్ ఐదర్ 3rd yearలో రాయండి, బీటెక్ 3rd year ఆర్ బీటెక్ 4th year. ఇంకా మీకు క్రాక్ అవ్వలేదు 2 attemptsలో అండ్ మీకు కాన్ఫిడెన్స్ ఉంది నెక్స్ట్ టైం క్రాక్ చేస్తాను అనిపిస్తే 1 year డ్రాప్ తీసుకొని ఆఫ్టర్ బీటెక్ ట్రై చేయండి. మోర్ దాన్ 1 year డ్రాప్ ఆఫ్టర్ బీటెక్ అయితే అస్సలు నో ఛాన్సే లేదు, ఇంకా మర్చిపోండి. ఓకే, బికాజ్ అంతకంటే ఎక్కువ మీరు జస్ట్ గేట్ ఎగ్జామ్ క్రాక్ చేయడం కోసం వేస్ట్ చేస్తే యు ఆర్ వేస్టింగ్ యువర్ ప్రీషియస్ టైం. ఓకే, సో ప్రాబబ్లీ ట్రై టు క్రాక్ యువర్ గేట్ ఇన్ 4th year, విచ్ ఈస్ మోస్ట్ ప్రాబబ్లీ యువర్ సెకండ్ అటెంప్ట్. 3rd yearలో రాకపోతే అండ్ కాన్ఫిడెన్స్ ఉంది గేట్ క్రాక్ చేస్తాము అనుకుంటే 1 year డ్రాప్ తీసుకోండి, లేకపోతే ఇది కూడా వద్దు. ఓకే, అర్థమైంది కదా? గ్రేట్. ఒకవేళ గేట్ ప్రీవియస్గా రాయలేదు అనుకుంటే నౌ యూ హ్యావ్ 2 more questions. ప్రస్తుతానికి మీరు సిఎస్సి బ్రాంచా ఆర్ నాన్ సిఎస్సి? ఐ మీన్ సిఎస్సి అంటే నా ఉద్దేశం సిఎస్సి, ఐఐటి, ఐసిటి, సిఎస్సి విత్ ఎనీ స్పెషలైజేషన్. ఐటీ బేస్డ్ బ్రాంచా ఆర్ ఐటీ బేస్డ్ బ్రాంచ్ కాదా? ఒకవేళ సిఎస్సి అయితే ఐ హ్యావ్ 2 questions ఫర్ యూ. ఆల్రెడీ మీరు పాస్ అవుటా ఆర్ ఫస్ట్ టు 4th yearలో ఏదో ఒక ఇయర్ ప్రస్తుతానికి చదువుకుంటున్నారా? ఒకవేళ ఇంకా కాలేజ్లో ఉన్నారు అనుకుంటే మీ కాలేజ్లో యావరేజ్ ప్యాకేజ్ ఎంత అనేది చూసుకోండి. ఒకవేళ ఈ యావరేజ్ ప్యాకేజ్ మీకు ఇష్టమే, మీకు ఇది పెద్ద చెత్తగా అనిపించట్లేదు, ఆర్ మీ కంపెనీ మీ కాలేజ్కి వచ్చే కంపెనీస్లో మంచి కంపెనీస్ని మీరు క్రాక్ చేయగలరు. ఎలా తెలుస్తుంది? ఒకవేళ మీ క్యాంపస్లో యు ఆర్ వన్ ఆఫ్ ది టాప్ కోడర్స్ అనుకుంటే డెఫినెట్లీ ఆ ఆఫర్ మీకే వస్తుంది. సో అటువంటి నమ్మకం మీకు ఉంటే అగైన్ గో ఫర్ జాబ్. ఓకే, ఎంటెక్ వద్దు ఇఫ్ యు ఆర్ అగైన్ ఇన్ వన్ ఆఫ్ దీస్ కేటగిరీస్ అండ్ ఒకవేళ మీ కాలేజ్లో యావరేజ్ ప్యాకేజెస్ బాగానే ఉన్నాయి అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గో ఫర్ జాబ్. ఈ మధ్యన చాలామంది గైస్ ఐ నో దిస్, మనకి తెలుగు స్టేట్స్లో ఎస్పెషలీ మాస్టర్స్ ఫారెన్లో బాగా ఫేమస్. ప్రతి ఒక్కళ్ళు బీటెక్ అయిపోయాక యూఎస్ వెళ్ళిపోవాలి, యూకే వెళ్ళిపోవాలి, చదివేసుకోవాలి, ఇది బాగా ఎక్కువ మన సైడ్. ఓకే, కాబట్టి మీ ఫ్యామిలీ మీ చుట్టాలు ఎక్కువగా మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు, వెళ్ళిపో అట్లీస్ట్ ఇండియాలో ఎంటెక్ చేసేయని చెప్పి మిమ్మల్ని తినేస్తూ ఉంటారు. వాళ్ళకి ఒకటే చెప్పండి, ఎంటెక్ చేస్తే ఐదర్ మంచి జాబ్ కోసం చేయాలి ఆర్ రీసెర్చ్ కోసం చేయాలి. నాకు రీసెర్చ్ ఇంట్రెస్ట్ లేదు, నాకు కావాల్సింది జాబ్. ఆ జాబ్ ఏదో మాస్టర్స్ చేయకుండా ముందే వస్తే నా 2 years వేస్ట్ అవ్వదు అనే పాయింట్ వాళ్ళకి క్లియర్గా చెప్పండి. బికాజ్ ఐ నో లాట్ ఆఫ్ యువర్ ఓన్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఈ చుట్టుపక్కల వాళ్ళు, ఐ నో దట్. కాబట్టి డీల్ దెమ్ ప్రాపర్లీ. పియర్ ప్రెషర్లోకి వచ్చి మీ 2 years వేస్ట్ చేసుకోకండి. ఐఎమ్ టెలింగ్ యూ ఫర్ దీస్ 2 categories. ఫస్ట్ 2 categories అయితే డెఫినెట్లీ గో అహెడ్ అండ్ డూ యువర్ ఎంటెక్. ఓకే, యావరేజ్ ప్యాకేజ్ బాగానే ఉందనుకుంటే అగైన్ చెప్తున్నాను కదా, గో అహెడ్ విత్ ద జాబ్. లేదు అనుకుంటే అగైన్ గివ్ గేట్ అండ్ అటెంప్ట్. 3rd yearలో ట్రై చేయండి, మీకు అర్థమైపోద్ది మీకు ఇది వర్కౌట్ అవుతుందా అవ్వదా. బికాజ్ ఈ 1 year మీరు గేట్ కోసం డ్రాప్ తీసుకునే బదులు అదే 1 year మీరు జాబ్ ప్రిపరేషన్కి స్పెండ్ చేస్తే కొంచెం బెటర్ కదా. ఆ 1 year వేస్ట్ అవుతుంది అట్లీస్ట్. కాబట్టి ఆ విధంగా అనమాట. ఓకే, ఒకవేళ పాస్ అవుట్ అయితే అగైన్ గ్యాప్ చూసుకోండి.
గ్యాప్ ఎక్కువ ఉంది అనుకుంటే ఆ గ్యాప్ని ఏదో విధంగా కవర్ చేసుకుందాం అనుకుంటున్నారు అనుకుంటే అగైన్ దాట్స్ అ గుడ్ ఆపర్చునిటీ ఆర్ గుడ్ వే టు యూస్ గేట్. ఎందుకంటే మీరు ఆ గ్యాప్ని కవర్ చేసుకుని ఎంటెక్ ఇన్ గుడ్ ఐఐటీస్ చేసేసి మళ్ళీ మీరు ఫ్రెషర్గా జాయిన్ అవ్వచ్చు. ఓకే, బట్ ఆ గ్యాప్ ఉన్నప్పుడు ఎక్కువ ఆర్ యూ కేపబుల్ ఆఫ్ క్రాకింగ్ గేట్, అగైన్ దాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకుని డెసిషన్ తీసుకోవాలి. గాట్ ఇట్. ఒకవేళ నాన్ సిఎస్సి అనుకోండి, అగైన్ 2 క్వశ్చన్స్. సిఎస్సి అంటే ఇంట్రెస్ట్ ఉందా, సిఎస్సి అంటే ఇంట్రెస్ట్ లేదా? ఒకవేళ ఉంటే ఫీల్డ్ చేంజ్ కేస్ కొంచెం కష్టమే, బట్ సిఎస్సి సబ్జెక్ట్స్ చదవడం మొదలుపెట్టేయండి. అగైన్ సేమ్ క్వశ్చన్ అండి, ఒకవేళ సిఎస్సి ఇంట్రెస్ట్ ఉంది అండ్ మీ కాలేజ్లో మెకానికల్ వాళ్ళకు కూడా కంపెనీస్ వచ్చి ఎలిజిబిలిటీ ఇస్తాయి, మిమ్మల్ని కూడా ఎగ్జామ్స్ రాయనిస్తాయి అనుకుంటే ఫస్ట్ ప్రెఫరెన్స్ షుడ్ బి జాబ్. ఓకే, ఒకవేళ సిఎస్సి అంటే ఇంట్రెస్ట్ లేదు అంటే మీకు కోర్ జాబ్స్ అంటే ఇంట్రెస్టా? ప్రాబ్లీ దట్స్ ద కేస్ కదా. సో కోర్ జాబ్స్ మీ కాలేజెస్లో వస్తున్నాయా? ఒకవేళ వస్తున్నాయి, అగైన్ కోర్ జాబ్స్లో ఒక పాయింట్ ఏంటంటే ఒకవేళ వస్తున్నాయి అనుకుంటే శాలరీస్ గురించి ఎక్కువ ఆలోచించకండి. బికాజ్ ఐఐటీస్ ఎన్ఐటీస్లో కూడా కోర్ జాబ్స్కి శాలరీస్ మరీ డ్రాస్టిక్ చేంజ్ ఏమి ఉండదు. యూ కెన్ స్టిల్ గ్రో. ఆ 2 years మీరు అదే కంపెనీలో స్పెండ్ చేసి యూ కెన్ స్టిల్ గ్రో టు దట్ లెవెల్. సో ఇట్స్ ఓకే. కోర్ జాబ్స్ వస్తున్నాయి అనుకుంటే ఈ కేసులో జస్ట్ గో హెడ్ అండ్ బ్లైండ్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్స్ కోసం ప్రిపేర్ అయిపోండి. రావట్లేదు అనుకుంటే అండ్ మీకు పిఎస్యూస్ లాంటివి కూడా ఇంట్రెస్ట్ ఉన్నాయనుకుంటే గేట్ బాగా రాయండి. మీ బ్రాంచ్లోనే మీరు పిఎస్యూస్ క్రాక్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఓకే, లేదా ఎనీవేస్ యూ హ్యావ్ ద ఎంటెక్ ఆపర్చునిటీ, ఎంటెక్ రూట్ టు గెట్ గుడ్ జాబ్స్ ఇన్ యువర్ కోర్ డొమైన్స్. ఓకే, సో ఇదండి మెయిన్గా నా ద పాయింట్ ఈజ్ ఒకవేళ లెట్సే మాకు ఓన్లీ జాబ్ అంటే ఇంట్రెస్ట్ ఆర్ ఓన్లీ గేట్ అంటే ఇంట్రెస్ట్ లేదు, వీఆర్ స్టిల్ కన్ఫ్యూజ్డ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ సే అట్లీస్ట్ మీకు మీ మీద ఒక క్లారిటీ ఉండాలండి. రెండు ట్రై చేస్తామంటే తప్పలేదు, బట్ రెండిట్లో ఏదో ఒక దానికి కొంచెం ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి. యాక్చువల్లీ నేనే స్వయంగా చాలాసార్లు మీకు జాబ్ ప్రిపరేషన్లో ఉన్నా సరే గేట్కి ప్రిపేర్ అవ్వండి అని చెప్పాను. ఎందుకని? బికాస్ గేట్ సబ్జెక్ట్స్ ఆర్ ఆల్మోస్ట్ యువర్ సేమ్ కోర్ సబ్జెక్ట్స్ దట్ యు ఆర్ స్టడీయింగ్ విచ్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ యర్ జాబ్, రైట్? సో అందుకని గేట్ ఇంపార్టెంటే, గేట్ చదవండి. బట్ గేట్ క్రాక్ చేసే అంత చదవాలి అంటే మీరు బోల్డ్ అంతా ప్రాక్టీస్ కూడా చేయాలి. ఇక్కడ ఏం చేయాలి? డిఎస్ఏ ప్రాక్టీస్ చేయాలి. ఇక్కడ ఏం చేయాలి? గేట్కి సంబంధించిన ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయాలి. బోత్ ఆర్ నాట్ సేమ్. ఓకే, బట్ స్టిల్ గేట్కి ప్రిపేర్ అయితే అవ్వండి. ఓకే, జాబ్లో ఉన్నా సరే, జాబ్ కోసమైనా సరే గేట్కి ప్రిపేర్ అయితే అవ్వండి. బట్ గేటే ఫస్ట్ ప్రయారిటీ అనుకుంటే డిఎస్ఏ కంటే ఎంసీక్యూస్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఐ హోప్ మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. వచ్చిందా ఉన్నది పోయిందా? ఐ హోప్ యూ గాట్ సమ్ క్లారిటీ. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే ఓకే అన్న, నా కేస్ ఇది, నా కేస్ ఈ వీడియోలో కవర్ అవ్వలేదు అనుకుంటే కమెంట్ చేయండి. డెఫినెట్లీ ఈ వీడియోకి ఆల్మోస్ట్ ప్రతి కమెంట్కి విచ్ ఈజ్ రిలేటెడ్ టు గేట్ ఆర్ జాబ్ రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో యా, ద కమెంట్ సెక్షన్ ఈజ్ ఆల్ యోర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.